బ్రేకింగ్ న్యూస్. భార్య చేతిలో దాడికి గురైన వరంగల్ యువ వైద్యుడు సుమంత్ రెడ్డి మృతి చెందాడు. ఎంషిఎంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అర్ధరాత్రి 12:51 మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. 8 రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయారు డాక్టర్ సుమంత్ రెడ్డి. నేడు కాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నెల 20న బట్టుపల్లి శివార్లో సుమంత్ రెడ్డిపై దాడి చేసిన శామ్యూల్ రాజ్ కుమార్ దాడి చేశారు. అయితే వివాహితర సంబంధానికి అడ్డుస్తున్నాడని సుమంత్ రెడ్డిని ఆయన భార్య ఫ్లోరా హత్య చేసేందుకు ప్రియుడు శామ్యూల్తో కలిసి స్కెచ్ వేసి అమలు చేసింది. ఈ హత్యకు సహకరించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకరించారు. అయితే 2 రోజుల క్రితం ఫ్లోరా, శామ్యూల్, రాజ్ కుమార్లను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇక భార్య చేతిలో హత్యకు గురైన అటు సుమంత్ రెడ్డి అయితే 8 రోజులుగా చికిత్స పొందుతూ హాస్పిటల్లో ఉంటూ కూడా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాత్రి 12:55 మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే 8 రోజులుగా కూడా ఆయన హాస్పిటల్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య చేతిలో హత్యకు గురై కూడా, ఎందుకంటే ఆయన భార్య కలిసి కూడా శామ్యూల్ అనే వ్యక్తితో అతనిపై దాడికి ప్రయత్నించింది. దీంతో కిరాతకంగా అతన్ని హత్య చేసి కూడా తీవ్ర గాయాల పాలవడంతో హాస్పిటల్లో వైద్యులు ఇప్పటి వరకు కూడా చికిత్స అందించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. 8 రోజులుగా కూడా అటు చికిత్సతో మృత్యువుతో పోరాడి సుమంత్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డీటెయిల్స్ ఏంటి? అర్ధరాత్రి 12:51 కంప్లీట్ గా బ్రెయిన్ డెత్ అయ్యి పల్స్ కూడా కంప్లీట్ గా పడిపోయినంతో మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. నిన్న ఉదయం నుంచే కూడా ఆయన వెంటిలేటర్ పై ఉంచి పూర్తి స్థాయి లోపల అప్పటికే ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ కావడంతో ఇంకా చనిపోవడానికి కొద్ది గంటల సమయం ఉందంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి నిన్న ఈవినింగ్ వరకు కౌన్సిలింగ్ ఇచ్చి అర్ధరాత్రి తన డెత్ అయితే డిక్లేర్ చేశారు. మొత్తానికి ఈ కేసులో భార్య ప్రియుడితో కలిసి తన భర్తను చంపే ప్రయత్నం చేయడము, ఆ క్రమంలోనే ఓ హెడ్ కానిస్టేబుల్ సాయంతో భార్య ఇంతటి ఘాతుకానికి పాల్పడడం, 8 రోజులుగా మృత్యువుతో పోరాడి తన బంధువుల ప్రార్థనలు కూడా ఫలించలేదు. మొత్తానికి సుమంత్ రెడ్డి మృతి పూర్తిగా తన వైద్య లోకమే కావచ్చు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి తన బంధువులంతా కూడా ఇప్పుడిప్పుడే ఎంజిఎం చేరుకుంటున్నారు. అయితే తాను పుట్టి పెరిగి చదువుకుందంతా కూడా సంగారెడ్డిలో కావడంతో కుటుంబ సభ్యులు మరికొద్ది సేపట్లో తన పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బాడీని సంగారెడ్డికి తీసుకెళ్లి అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలంటూ కూడా బంధువులు పట్టుబడుతున్నారు. సో మొత్తానికి ఈ ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. దీని లోపల దోషులు ఎవరన్నా కూడా లోతైన దర్యాప్తు జరపాలంటూ కూడా కస్టడీకి తీసుకునే ముగ్గురిని ఈ రోజు కస్టడీకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అట్లా రైట్ వేణు, థ్యాంక్ యూ.